వృషభ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయండి? ప్రధానంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. గ్రహ సహకారం ఎంత ఉంటే అంత యోగిస్తుంది. మానవుని ప్రయత్నం గ్రహంతో అనుసంధానమై ఉంటుంది. గ్రహము అంటే ఇక్కడ ఆలోచన. అలాగే షష్ఠ స్థానంలో కుజబలము, ద్వితీయస్థ బుధ, విక్రమస్థ శుక్ర, రాజ్యకేతువు. ఆనందోత్సాహాలతో వారం మొదలవుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అందరినీ కలుపుకుపోవడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. కీర్తి శిఖరాలని అధిరోహిస్తారు. కార్యముల యందు ఏకాగ్రత పెంచాలి. అవరోధాలను ముందుగానే గుర్తించి తదనుగుణంగా ప్రణాళికలు రచించుకోవాలి. దైవసేవ మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. సకాలంలో విశ్రాంతి తీసుకోవటం అవసరం. ఆరోగ్యాన్ని సదా కాపాడుకోవాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ఆనందోత్సాహాలతో వారం ప్రారంభమవుతుంది కాబట్టి ఇష్టదేవతా స్మరణ సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇష్టదేవతా స్మరణ చేస్తున్నాం కాబట్టి ఇష్టదైవ సందర్శనం ఎంతగానో కాపాడుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా ఇక్కడ ధనస్థానంలో సూర్య భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి గోధుమలు దానం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది.